మళ్ళీ ఎందుకంటే మేము యాక్టివ్ రకం కావాలా చక్కగా పట్టుకో ఫోను అడ్డం పెట్టదు. पाँच मिनट गए एमआर भी टेलीफोन कर बिजली वाले करंट वाले फोन చేసి సార్ 5 నిమిషాలు అవుతారు. మాట్లాడండి ఎంఆర్ సార్ మాట్లాడారు. ఏయిని పంపించి మొత్తం మండలంలో ఉన్న మసీదు అన్నీ వేసుకున్నాం. 14 బస్సులు 15 దానికి పంపాలి. డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆధార్ భాష స్టేజ్ కూడా చూపించారు మనుషులు. మీ నాన్న అయిపోయింది స్టేజ్ కూడా చేయలేదు. స్టేజ్ అంతా సింగల్ బ్యాటరీ Live 50 Live 05. Ivan. Jiwa, ini pakai tadi ya. Siapa? Nak terang ada lah. Anda.
ये अब्बा ये यहाँ रखते हैं जरा నీది ఎన్ని రా టూయేనా నాకు 9 ఎత్తదియా చూడు 6 ఇప్పుడు 6 ఇప్పుడు నా కొడుకు ఫోన్ చేయండి బట్టల చూస్తున్నా ఎన్ని ఫోన్ పడుతుంది గట్టి పెట్టుకో ఫోన్ కింది దిగురే बन्नी देखा इधर थी उड़न हार्दिक పట్టుకుందా లేకపోతే రింగ్ పట్టుకో రింగ్ నీకు ఎన్ని 8 నువ్వు బాగా ఎత్తితే చాలా వస్తే ఇట్లా తిప్పకుండా బాగా ఎత్తితే చాలా వస్తాయి. నువ్వు ఎట్లా అంటే అట్లా తిప్పేస్తాడు షేప్స్ తిప్పదురా. చెప్పినా
నెట్ ఎత్తల్లా వాటర్ బాటిల్ ఏం నాకు ఇక్కడ నట్టే పెడతాడా అందరికీ నా నమస్కారాలు. చాయబండ గ్రామంలో శ్రీమతి పడవపుట్టి రెడ్డమ్మ గారు, భర్త పడవపుట్టి వెంకటరమణ గారు, వారి కుమారుడు కె ఆంజనేయులు, మరి వారి యొక్క సేవా సంఘ సభ్యులందరూ సహాయ సహకారంతో ఈ ప్రవాస సేవా సంఘము ప్రారంభోత్సవానికి హాజరైన ప్రజలకు, పెద్దలకు, ప్రముఖులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. తర్వాత ఈ ప్రవాస సేవా సంఘంలో చాయబండ ముఖ్యంగా ప్రారంభకులు మన చాయబండ సోషల్ టీచరు రామచంద్రరెడ్డి గారు, ఇక్కడ మా గురువు గారు ముఖ్య ప్రారంభకులు వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. తర్వాత మన రిటైర్డ్ లెక్చరర్ గారు చాయగొండ వాస్తవులు తిరుపల్లి జీవి వెంకటమల్లయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మన చాయగొండ కస్బా, మన చాయగొండ గ్రామము బల్లిపల్లి వాస్తవులు జయశంకర్ గారు సర్పంచ్ వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. తర్వాత గౌరవనీయులు మల్లికార్జున చిన్నమండ తహసీల్దార్ గారు వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. తర్వాత గౌరవనీయులైన జీవి రమణారెడ్డి గారు మండల అభివృద్ధి అధికారి చిన్నమండం వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. తర్వాత శ్రీ వి సుధాకర్ ఎస్ఐ చిన్నమండం సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఎంత పెరునాకు సీదా అవుతుంది. తర్వాత మన చాకిబండ ఎంపీటీసీ వెంకటరామరెడ్డి గారు రాలేదు. తర్వాత కంచమరెడ్డి దయారెడ్డి గారు, కంచమరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత వైస్ సర్పంచ్ ఎస్ ఖాదర్భాష గారు వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఎస్ ముబారక్ భాష వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన చాయగొండ డీలర్ వచ్చి అమ్మనుల్లా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు మల్లికార్జున
అది అయిపోయింది కదా. తర్వాత మన రెడ్డివారిపల్లి డీలరు పాపిరెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మాజీ సర్పంచ్ కాసిం సాబ్ కుమారులు అల్లా ప్రకాష్ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలా పురుపల్లి వాస్తవులు పూర్తిమయ్య గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాజీ డీలర్ షఫీ గారు వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాము. మదీనా గారి అమీన్ పీరు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. టి వెంకటరమణ గారు జడ్పీ కమిటీ చైర్మన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తాళపల్లి గంగిరెడ్డి గారి కుమారుడు రెడ్డయ్య శివారెడ్డి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత అంబులెన్స్ దాతలు శ్రీమతి పరవకోటి రెడ్డమ్మ గారు, పరవకోటి వెంకటరమణ గారు వేదిక పైన రావాల్సిందిగా మరి కోరుతున్నాము. ఇవాళ దాతలు అందరూ తప్పట్టు కొట్టండి. జాయింట్ సెక్రటరీ వారి తండ్రి చాన్మేష గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్య సభాధ్యక్షులు ప్రారంభకులు మన రామచంద్ర సార్ గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్. పెద్ద వచ్చింది చూడా, వచ్చింది ఆయనకి ఆటోలు వచ్చింది. మొదట ప్రార్థన శ్రీ డివి మల్లయ్య గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దయించి ఒక నిమిషం అందరూ నిలబడాలని కోరుతున్నాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అజజా ఆనంద పద్మార్కం గజాననమహిర్నశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈ కార్యక్రమంలో మన ఎన్ రామచంద్రరాయుడు సార్ గారు ఈ ఉపన్యాసము కార్యక్రమంలో మొదలు పెట్టాలని కోరుతున్నాం సార్. వేదికలను అలంకరించిన పెద్దలు తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, శ్రీ జీవి సుధాకర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మరియు బివి మల్లయ్య లెక్చరర్, రిటైర్డ్ లెక్చరర్స్ గారికి, తర్వాత ఈ వేదికలను అలంకరించిన పెద్దలకు, తర్వాత పుర ప్రముఖులకు అందరికీ నా నమస్సులు. ఈ చాయకపడ్డ గ్రామానికి నాకు నా ఉద్యోగరీత్యా చాలా ఆత్మీయత, అనుబంధము, ఆప్యాయత ఉంది. ఇక్కడ పూర్వపు విద్యార్థులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిసారిగా
ఈ పూర్వపు విద్యార్థుల్లో ఎవరికి ఈ ప్రేరణ అంటే ప్రజా సేవ చేయాలి, ప్రజలను తర్వాత బీద బిక్కి తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉండే వారిని బీద విద్యార్థులకు ఇలాంటి వారందరికీ సహాయము సేవ చేయాలనే ఆలోచన ఎవరికైతే కలిగిందో వారిని ముఖ్యంగా అభినందించవలసింది. బహుశా ఈ ఊహ శ్రీ ఆంజనేయులు గారికి కలిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. వారి తల్లిదండ్రుల పేరిట అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తూ తర్వాత మిగతా ఏ కార్యక్రమానికైనా కూడా వ్యక్తిగతమైన ఇండివిజువల్ గా చేసేదానికంటే కంబైన్డ్ ఎఫర్ట్ అంటే అందరూ కలిసి పనిచేసే అందరినీ కలుపుకొని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి మిగతా సభ్యులందరినీ ఎంతో మందిని కలుపుకొని వారి ద్వారా సహాయ సహకారాలు అందుకుంటూ తర్వాత ప్రజల యొక్క విరాళాలు వీటిని అన్నింటినీ ప్రోగుపరిచి వీరిని అందరినీ కలుపుకుపోయి ఈ కార్యక్రమాన్ని ఈ సేవా సంఘాన్ని ఏర్పరిచి దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయము, చాలా గర్వించదగ్గ విషయం. ఈ మొట్టమొదటిసారిగా ఈ ప్రేరణ కల్పించిన వ్యక్తులకు తర్వాత సంఘ సభ్యులకు వాళ్ళందరికీ నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ఈ సేవా కార్యక్రమం అనేది చాలా కాలం కొనసాగేదానికి తర్వాత వారికి ఆయువు, ఆరోగ్యము, తర్వాత ఆర్థిక పరిస్థితి అవన్నీ సక్రమంగా దేవుడు వారికి ప్రసాదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తర్వాత వక్తలు వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఉపన్యాసకులు మల్లికార్జున గారు తహసీల్దార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాగిబండ గ్రామం నందు ప్రవాస సేవా సంఘము ఏర్పాటు చేసి ఒక మారుమూల గ్రామంలో అందులో రాయలసీమ కరువు కాటకాలతో అనుమతిస్తున్న ప్రదేశాల్లో ఈ యొక్క హెల్ప్ లైన్ ప్రవాస సేవా సంఘము ఏర్పడకు మనకు చాలా గర్వకారణము. అందులో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో సేవలంటే కూడా అది కూడా దేవుడిచ్చిన వరం లాంటిది. అది అందరికీ కూడా అవ్వదు. కొంత కోటీశ్వరులు మిలియనర్స్ ఉన్నా కానీ కూడా ఈ యొక్క సేవా దృక్పథము వాళ్ళకు కలగదు. అది కూడా దేవుడిచ్చిన వరమే. వాళ్లకు ఆ మనిషిలో ఈ సేవా దృక్పథము కలిగి ఉంటేనే ఈ యొక్క సేవా సంఘము ఈ ముందుకు వచ్చి ఏర్పాటు చేశారు. ₹1 కూడా వాళ్ళకు ఆ యొక్క ఆసక్తి ఆలోచన కలగదు. కాబట్టి ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో వీరందరూ కూడా సేవా దృక్పథంతో సేవ చేయాలని స్వచ్ఛందంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వివిధ ప్రజానికానికి ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏదైనా వాళ్లకు
ఆపద వచ్చినప్పుడు మేము ఆదుకుంటాము అని చెప్పి ముందుకు వచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలో అందరూ కూడా బహుశా యువకులే ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ యువకుల్లో ఈ ఆలోచన కలగడము చాలా సంతోషదాయకము. అందులో కూడా ఈ మారుమూల గ్రామంలో కూడా ఈ యొక్క సేవా సంఘం ఏర్పడడం కూడా గర్వపడించదగిన విషయమే. కాబట్టి వారికి ఈ గ్రామ ప్రజానికానికే కాకుండా ఇంకా ఇది అభివృద్ధి చెంది మండలంలోనూ మిగతా గ్రామాలలోనూ అందరికీ ఆదర్శమై మంచి పురోగతి చెంది ఇది కూడా విస్తరించేలా మీరు ఒక ఎంబలం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ 2 చేతులతో ఒక మహావృక్షాన్ని సింబల్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సేవా సంస్థ కూడా ఆ విధంగా మీరు ఏ విధంగా ఎంబలం ఇచ్చారో ఆ విధంగా మహావృక్షమై ఇది పరిదిశలా వ్యాపించి పేరుగాంచి అందరికీ మన గ్రామంలో కాకుండా మండలంలో కానీ ఇతర చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శమై ఇంకా పురోగతి సాధించవలసింది. అదేవిధంగా ఆర్థిక పురోగతికి ఇంకా సేవా కార్యక్రమాలు ఇది ఒకటే కాదు, ఎక్కడైనా తిరిగినా కానీ కూడా మేము అందుబాటులో ఉంటాము, అంబులెన్స్ కూడా పంపిస్తామని చెప్పి కూడా మీరు వినియోగించుకున్నారు. అది చాలా సంతోషదాయకం. ఎందుకంటే అది ఒకటి కాకిబండకే పరిమితం కాకుండా మనం ఎక్కడైనా అవసరం ఉంటే మేము వచ్చి చేస్తామని చెప్పి కూడా మీరు చెప్పినందుకు చాలా సంతోషదాయకమైన విషయమే. కాబట్టి ఈ యొక్క అందరిలో ఈ సేవా సంఘ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ఇచ్చిన వరం ఉంటుంది. కాబట్టి వారికి అందరికీ కూడా ఇంకనూ వాళ్లకు పురోగతి చెంది మళ్ళా వాళ్ళు విద్యలోనూ వేరే ఏ ప్రొఫెషన్స్ లోనూ కూడా ఈ సేవాది పొందులో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ ఆశీర్వాదం అందరూ కూడా పొంది ఇంకా ముందుకు పోయేసి ఇంకా 10 కార్యక్రమాలు ఈ యొక్క విద్యారంగంలో కాదు, ఆరోగ్య విషయంలో కాదు, ఏ విషయంలో కూడా వారికి అందుబాటులో ఉండి ఈ యొక్క మార్గంలో ఉండే ప్రజలకు చేతినిచ్చేసి ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు మండలాలకు కూడా చేతినిచ్చి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చి, మీ గ్రామానికి మంచి పేరు తెచ్చి, మండలానికి మంచి పేరు తెచ్చి ఇంకా పురోగతి చెంది మీరు ఏదే ఎంబలం ఇచ్చారో మహావృత్తంలో కూడా వ్యాపింపజేసి అదేవిధంగా మీ సేవా సంస్థ కూడా పలు విధాలుగా పలు పేరు పంచాలను తెచ్చి మంచి అవార్డ్స్ కూడా పొంది ప్రభుత్వం నుండి కానీ అట్లా సేవా సంస్థల నుండి కానీ పొందగలుగుతారని చెప్పి మీరందరికీ కూడా ఈ యొక్క సేవా సంస్థలు ఉండే సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రజలు కూడా ఈ యొక్క సౌకర్యాలను కూడా వినియోగించుకునేసి మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా మా యొక్క గ్రామంలో ఈ సేవా సంఘం ఏర్పాటుంది మంచి పనులు చేస్తున్నారని చెప్పి కూడా మీరు సాగించేలా కొనసాగిస్తారని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఉపన్యాసకులు శ్రీ జీవి రమణారెడ్డి, మండల అభివృద్ధి అధికారి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, తరువాత సహోద్యోగులు, పత్రికా సోదరులు, గ్రామ పెద్దలు అందరికీ, తరువాత ఈ ప్రవాస సంఘంలో అధ్యక్షులు, దీంట్లో సంఘంలో దాదాపు 30 మంది వరకు ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు ఈ ప్రవాస సేవా సంఘం పెట్టడం చాలా మన గ్రామీణ ప్రాంతమైన టీ సాగిబండలో పెట్టడం చాలా అదృష్టదాయకం. మన గ్రామ ప్రజలందరూ కూడా అదృష్టం భావిస్తున్నాము. వాళ్లకు ఈ ఆలోచన కలుగజేసిన వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంతో మంది ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా కూడా దాతృత్వం అనేది ఉంటేనే కానీ ఇటువంటి సేవాభావాలు చేయడం ఎవరి వల్ల కావు. ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేటి యువతరము విచ్చలవిడిగా, ఎందుకంటే ఈవేను మనకు గల్ఫ్ లో ఉన్నలే కాకుండా ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు లక్షలు సంపాదిస్తున్నా కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ
ఇటువంటి సేవా దృక్పథము కలిగేది ఏ ఒక్కరు ఇద్దరికి నోటికి. కాబట్టి మనకు ఈ ప్రవాస సేవా సంఘంలో అధ్యక్షులు శ్రీ కడవకోటి ఆంజనేయులు గారు అయితేనేమి, తరువాత వారి సంఘంలో ఉన్న ఉపాధ్యక్షులు, కమిటీ మెంబర్లు అయితేనేమి మన గ్రామానికి చాలా 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 మంచి కార్యక్రమము చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తరువాత ఈరోజు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీస్ అంటే స్ట్రోకులు అటువంటి రావడం అయితేనేమి, తరువాత ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఫ్రీజర్లు ఎక్కువ. ప్రజెంట్ జనరేషన్ లో మన పిల్లలందరూ కూడా బయటనే ఎక్కువ ఉంటున్నారు. బయట ప్రాంతాలు అంటే సాఫ్ట్వేర్ రంగం అయితే అమెరికాలో అయితేనేమి, తర్వాత గల్ఫ్ లో అయితేనేమి మన పిల్లలందరూ ఉన్నారు. ప్రమాదవశాత్తు వృద్ధులు చనిపోయినా కూడా ఈరోజు ఫ్రీజర్లు లేక, అంటే వాళ్ళు వచ్చారు అక్కడ వాళ్ళకు ఫ్లైట్ టికెట్లు అవన్నీ కూడా 2 days కానీ 3 days కానీ పట్టే మనకు ఇక్కడ బాడీ కంపోస్ట్ కాకుండా ఫ్రీజర్లు ఇవ్వడము. తర్వాత అలాగనే ఈ రెండు చాలా మంచి కార్యక్రమాలు చేసినందుకు మనందరం కూడా వాళ్ళను అభినందించాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు తహసీల్దార్ గారికి మాకు చాలా బిజీ షెడ్యూల్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో అక్కడ 100 మంది పార్టిసిపెంట్లు, అధికారులందరూ కూడా ఉన్నా కూడా ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమముకు హాజరు అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అలాగనే మన గ్రామములో వీరిని చూసి, ఈ సంఘాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి, చుట్టుపక్కల మండలాలలో కూడా ఇటువంటి సేవా భాగము కలగాలని అందరికీ వీళ్ళు ఒక వీళ్ళను చాలా ఆదర్శంగా తీసుకొని ఇలాగనే అన్ని గ్రామాలు లేదు అన్ని మండలాలలో కూడా ఇటువంటి సేవా దృక్పథంతో ఇంకా ముందుకు నడిచి, తర్వాత ఇటువంటి సేవా దృక్పథము కలగాలని కూడా అందరికీ మనల్ని చూసి నేర్చుకోవాలని, వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, వీరికి కూడా వీరి కుటుంబ సభ్యులకు ఇంకా కూడా ఆ దేవదేవుడు ఆర్థికంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ఇంకా పెద్ద కార్యక్రమాలు కూడా చేసేదానికి దేవుడు వారికి ఆర్థికంగా అయితేనేమి, వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలన్నీ కూడా చేయాలని దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘం సభ్యులు, సభాధ్యక్షుల వారికి, తరువాత ఈ సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపన్యాసకులు శ్రీ వి సుధాకర్ ఎస్ఐ గారు. ఇక్కడ సభను అలంకరించినటువంటి మన చిన్నమండం మండల తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మన ఆంజనేయ సంఘం అధ్యక్షులు గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ గ్రామంలో విచ్చేసినటువంటి గ్రామస్తులకి అందరికీ నా నమస్కారాలు, అభినందనలు. ఈ హెల్ప్ లైన్ సొసైటీ అనేది పెట్టడం అనేది, మీరు ఈ గ్రామం నుంచి వారిని పోయి డబ్బులు సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు అవుతాయని, ముసలి వారు అవుతాయని, విద్యార్థులు అవుతాయని అందరినీ మర్చిపోకుండా మనము ఏదో రకంగా వీరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక హెల్పింగ్ హ్యాండ్ సొసైటీని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో మీరు ఎన్నుకున్నటువంటి ఈ పేదవాళ్ళు, నిరాశ్రయులు, గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసి పోరాటం ఆడము, విద్యార్థులు, ఇన్ హెల్త్ అనారోగ్యంతో బాధపడేటువంటి వారు, ఇంకా ఎవరన్నా ఫారిన్ వాళ్ళు ఎక్కడైనా చనిపోతే వీళ్ళకి 1 lakh రూపీస్ మీరు
పండుగ ఇవ్వడం కానీ ఈ రకంగా సంపాదించి ఇది కూడా ఏ రకమైనటువంటి రాజకీయ పార్టీలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా అంటే వాటికి సంబంధం లేకుండా పనిచేస్తామని ఒక సంఘంగా ఏర్పడి ఒక చోటికి రావడం అనేది మంచి విషయము. ఇది మీ ఏరియా కూడా మంచి కొండల్లో గుట్టల్లో పల్లెటూరు వాతావరణం కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి అంతా పాములు అవి ఇవి ఉంటాయి, ఎక్కువగా కార్పొరేట్లు ఏమైనా ఉంటాయి. మీకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా మంచి విషయము. ఇంకా వచ్చింది మీరు ఫారిన్ లో సంపాదిస్తారు డబ్బులు. ఆ డబ్బులు పంపించిన తర్వాత ఇక్కడ వెహికల్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది విలేజెస్ లో. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు వెహికల్స్ తీసుకుపోయేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా 3-4 ఎక్కించుకోకపోవడము, టూ వీలర్లు కింద పడ్డము, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రూల్స్ తెలియకుండా కింద పడ్డము, హెల్మెట్ పెట్టుకోవాలా, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా, ఆటోలు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, వెహికల్స్ తీసుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ తెలుసుకోవాలా. అట్లా తెలుసుకొని ప్రయాణించి ప్రమాదంలో శాశ్వత వికలాంగులుగా కానీ అలాంటి మరణం పొందడం కానీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ అవేర్నెస్ పెంచుకోవాలా. అదేవిధంగా గ్రామాల్లో బెల్ షాపులు అవి లేకుండా ఆదర్శ గ్రామంగా మీరు తయారు చేసుకోవాలా. మీ గ్రామం అనేది మందుకు వీటికంతా కూడా బానిస కాకుండా గ్రామంలో దానివల్ల పర్యవసానం అంటే మందు తాగడం వల్ల ఊర్లో గలాట్ రావడము, డబ్బులు చాలక భార్య యొక్క తాలిబొట్టు కూడా అమ్ముకునే స్థితి వస్తారు. మందు వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ మట్కా, గ్యాంబ్లింగ్ ఇటువంటివి కూడా ఆడకూడదు. డబ్బులు వస్తా ఉందని మంగతాయి ఇటువంటి అదృష్టం మీద ఆధారపడినటువంటి ఆటలు గ్రామాల్లో ఆడకూడదు. ఇవి ఆడటం వల్ల కూడా మీరు శాశ్వతంగా డబ్బులు లాస్ అవుతారు. అదే రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ కి చెడు అలవాట్లకు కూడా బానిసలైపోతారు. నెక్స్ట్ మా దగ్గర వచ్చి పోలీస్ స్టేషన్ కి ఏజెంట్లు కొంతమంది మమ్మల్ని సరైన ప్లేస్ పంపలేదను, లేకుంటే అక్కడ పోయిన తర్వాత మాకు శాలరీ ఇవ్వడం లేదను రకరకాల సమస్యలతో వస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ చూస్ చేసుకునేప్పుడు మంచి ఏజెంట్ చూస్ చేసుకోవాలి. 1-2 సార్లు ఎవరికి ఇబ్బంది పెట్టే ఏజెంట్ ఉంటే వాళ్ళ దగ్గర పోకూడదు. పోయేటప్పుడే మంచి ఏజెంట్ చూసుకొని మంచి ఏజెంట్ దగ్గరికి పోవాలి. మంచి ఏజెంట్ తో పోయి మంచిగా ఆడబి మళ్ళా అక్కడ ఉద్యోగం చేయరు. కొంతమంది లేజీగా తిరగడం, కొంతమంది విచారించినాడు మన వాళ్ళని విచారిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఉద్యోగం చేయరు, ఏం పని చేయరు, జులైగా కొద్ది రోజులు తిరుగుతుంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఏజెంట్ మంచి తోటి పంపలేదు, శాలరీ ఏజెంట్నే కట్టేయమంటారు, లేదంటే వాళ్ళే కట్టేయమంటారు. ఏదో చాలా ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలా. అడిగిపోయినాక ఏ జాబ్ చేసుకోవాలా, ఏమి మనం ఏ ఆక్యుపేషన్ చేసేదాకా అడిగిపోతాను, వృత్తి చేసేదానికి పోతాను, అది కరెక్ట్ గా చూస్ చేసుకొని పోవాలా, కరెక్ట్ గా చేసుకోవాలా, కరెక్ట్ గా రావాలా. అక్కడ మళ్ళా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వడము, గంజాయి డ్రగ్స్ సప్లై చేయడము. నేను చాలా కేసులు పట్టుకున్నాను. ఎంతమంది డ్రగ్స్ బయట పంపించేట్టు రాజంపేటలో పనిచేస్తే పట్టుకున్నాను, గంజాయి పట్టుకున్నాను, అన్ని పట్టుకున్నాను. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆ రకంగా చేస్తే ఇంకా అయిపోయాయి. వాళ్ళు వాల్యూ పోతుంది, మన సొసైటీ వాల్యూ పోతుంది. వాళ్ళు కూడా ఇంకా పోయేదానికి దేనికి పోయేదానికి ఎందుకు గారు అక్కడ జైల్లో పడతారు. నవనిర్మాణ దీక్ష ఉంది, ఓటు కష్టము. కొద్దిగా అందరూ కోఆపరేట్ చేస్తే చెప్తారా? ఎవరు నా బాగా చదివా ఉంది కదా? దయచేసి అందరూ ఒకసారి లేచి కొద్దిగా ప్రమాణం చేయండి. ఏమంటే మనం మంచిగా